అంటూ నాకు తెలిసిన వరకు నేను పూజ చేసుకున్నానండి. బాపట్లలో ఎవరైనా బాపట్ల వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి గుడి చూడాలనుకుంటే బాపట్ల సత్యనారాయణ స్వామి గుడి అక్కడంటే ఎవరైనా చెప్తారు. ఒకసారి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని మీ మొక్కుని మీ మొక్కులు కంపల్సరీ నెరవేరుతాయి. ఎంతో శక్తి మహిమలు గల తండ్రి అయినా ఒకసారి రండి చూసుకోండి. ఓం నమః శివాయ. 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 ఆవుకోవాలి ముందు చెప్తాను. అవే పోసావు కదా అన్ని దేవుళ్ళు అక్కడే ఉంటారు. ఒక్కసారికైతే ఎట్లా లోపల కూడా పోవాలి. నాకు
हर महादेव తాంబూలం పెట్టు తాంబూలం ఆమెపాకులు పెట్టి 2 కాయలు పెట్టు ఇక్కడ పెట్టచ్చు. తిప్పు కిందకి తిప్పు. చాలు బండకాయ అయితే తిప్పు తిరిగి
హాయ్ అండి. ఈరోజు మహాశివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవుడి దీవుళ్ళు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి వచ్చాను. సత్యనారాయణ స్వామి మా తాతలు తరతరాల నుంచి ఉండే గుడి అండి అది. సత్యనారాయణ స్వామి, లక్ష్మీ తల్లి, శివయ్య స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కొలువయ్యి ఉండే గుడి అనమాట అది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కోరుకున్న కొంగు బంగారం అయ్యిద్ది. మీరు కూడా ఆ గుడికి వచ్చి మీరు కోరుకోండి, మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇది చాలా మంచి గుడి అండి. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఆ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి. పుట్ట ఉంది వెనకమాల. సంతానం లేనివాడు కూడా వచ్చి అక్కడికి వచ్చి కోరుకుంటే సంతానం కలిగిద్ది. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు కూడా వచ్చి ఒకసారి ఆ తండ్రిని దర్శించుకోండి. సత్యనారాయణ స్వామి గుడికి వచ్చి మీకు సంతానం కావాలన్నా, ఏం కష్టాలుండా బాధలుండా మీరు కోరుకుండా అన్నీ తీరిపోతాయి. మీకు అభిషేకం చేయడానికి కూడా చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి. మీరు కూడా బయట కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. నాకు తెలిసిన వరకు గుళ్ళో తీసాను. గుళ్ళో లోపల తీయకూడదు, విగ్రహాలను తీయకూడదు అన్నారు. తీయలేదు, బయట వరకు తీసి పెట్టాను. ఈరోజు తెలిసిన వరకు మేము పూజలు చేసుకున్నామండి. అక్కడ వీడియో తీయటం కుదరలేదు. మీరు ఎవరైనా బాపట్ల వచ్చి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే సత్యనారాయణ స్వామి గుడి అక్కడంటే ఎవరైనా చెబుతారు. మీరు కూడా వచ్చి మొక్కండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈ రోజుకి నా వీడియో అంతే.